హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన విషయం, రొట్టెలు తింటే కోరిన కోర్కెలు తీరుతాయా? ఇది సత్యం అని అంటున్నారు భక్తులు. రొట్టెల పండుగ నెల్లూరులో జరుపుకునే ఈ ప్రత్యేక ఉత్సవం కోరికలు తీర్చడానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. ఈ పండుగలో భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి, నెరవేరిన కోరికలను కృతజ్ఞతగా చూపించడానికి రొట్టెలు పంచుకుంటారు. మనస్సులో ఉండే కోరికలను సాకారం చేసుకోవడానికి హిందూ, ముస్లిములు కలిసి జరుపుకునే ఈ పండుగ మత సామరస్యానికి, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుంది. మీరు రొట్టెల పండుగ విశేషాలను తెలుసుకునేందుకు సిద్ధమా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు మొదటిసారిగా మా యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా మీరు కొత్త వీడియోలను నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. రొట్టెలు తింటే కోరిన కోర్కెలు తీరుతాయా? అవును అని అంటున్నారు భక్తులు. ఈ ప్రత్యేక పండుగ నెల్లూరులో జరుపుకునే రొట్టెల పండుగ కోరికలు తీర్చడానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. కోరికలను నెరవేర్చుకోవడానికి, నెరవేరిన కోరికలను కృతజ్ఞతగా చూపించడానికి భక్తులు రొట్టెలు పంచుకుంటారు. హిందూ, ముస్లిములు కలిసి జరుపుకునే ఈ పండుగ మత సామరస్యానికి, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుంది. కోరికలు కోరుకుంటూ రొట్టెలు పట్టుకునేవారు కొందరైతే, తీరిన కోరిక రొట్టె వదిలేవారు మరికొందరు. ఇది ఒక ప్రాంతానికి పరిమితమైన పండుగ కాదు. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు రొట్టెలు పట్టుకునేందుకు నెల్లూరుకు వస్తారు. భక్తుల విశ్వాసంతో అమరవీరుల సమాధులను దర్శించుకుని రొట్టెలు మార్చుకుంటారు. భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రొట్టెల పండుగ నెల్లూరులో జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగ మత సామరస్యానికి ప్రతీక. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఈ పండుగలో పాల్గొంటారు. నెల్లూరులో జరిగే ఈ రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఇది ముస్లిముల పండుగే అయినా సర్వమతాల వారు సమిష్టిగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ రొట్టె మార్చుకున్నా, పట్టుకున్నా కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ పండుగ వెనుక ఒక చారిత్రాత్మక కథనం కూడా ఉంది. మొహరం పర్వదినాల్లో హిందూ, ముస్లిములు కలిసి చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. 3 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు వస్తారు. ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడంతో మరుసటి ఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ స్వర్ణాల చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం ఉంది. ఆ సంఘటనానంతరమే రొట్టెల పండుగ ప్రారంభమైంది. 1930లలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతోంది. ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు చెరువులోని నీళ్లలో దిగి తలపై ముసుగు వేసుకుని మార్పిడి చేసుకుంటారు భక్తులు. ఆరోగ్యం గురించి మొక్కుకొంటే ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టె కావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు. ఇలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె, సమైక్యాంధ్ర రొట్టె ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం 1కి 2 రొట్టెల చొప్పున స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని చెరువులో వదిలేస్తారు. ఫలానా కోర్కెకు సంబంధించిన రొట్టె అని సులభంగా గుర్తించేందుకు బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ రొట్టెల పండుగలో రొట్టెలు మార్పిడి చేసుకున్న భక్తులు జిల్లాలోని కసుమూరు, అనుమసముద్రం పేటలలోని దర్గాలను కూడా సందర్శిస్తారు. రొట్టెల పండుగ జరిగే సమయంలో బారా షహీద్ దర్గాలో గంధ మహోత్సవం కూడా జరుగుతుంది.